ముందుగా అందరికీ కూడా మా మీడియా మిత్రులందరికీ కూడా శుభోదయం. విద్యార్థులు తల్లిదండ్రుల ఈరోజు తెలుగునాడు మెడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నేను ఈ యొక్క టీఎన్ఎంఎస్యు యూనియన్ అధ్యక్షుడిగా ఈరోజు మాట్లాడుతున్న విషయం గురించి ఈరోజు చాలామందికి 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ విషయంపై ఈరోజు మేమందరం కూడా సమావేశంగా మాట్లాడుకోవాల్సిన విషయాన్ని ఈరోజు చర్చిస్తున్నారు. అయితే 2023-24 సంవత్సరంలో మెడికల్ సంబంధించిన విద్యార్థులు ఎంబీబీఎస్ వాళ్ళు కానీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీలు, నర్సింగ్ ఇట్లా చాలామంది పారామెడికల్ ఇట్లా ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా 23-24 సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ వల్ల ఈ యొక్క ఆర్థిక భారం అనేది విద్యార్థుల మీద పడుతుంది. విద్యార్థులు చాలామంది కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క ఫీజులు సకాలంలో చెల్లించకపోతే ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. రెండు ఏంటంటే తల్లిదండ్రులు ఇక్కడ పేద మధ్యతరగతి కూడా ఉన్నారు. ఈ పేద మధ్యతరగతి పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఇబ్బంది పడడం వల్ల ఏంటంటే ప్రభుత్వం వారు కూడా సహాయం చేస్తున్నారు, కాదంటలేదు. కొన్ని చోట్ల కొన్నిసార్లు కూడా మాకు సత్వరంగా సమానంగా ఒకసారి కుదరడం లేదు. కాబట్టి మేము కాకుండా మా విద్యార్థుల తరఫున అందరూ కూడా నాకు విషయాన్ని తెలియజేస్తే ఆ విషయం గురించి ఈరోజు మన యొక్క మీడియా ముందు తెలియజేసింది ఏంటంటే మాకు సత్వరంగా కాస్త ఈ యొక్క ముందుగా ఒక వేదిక ప్రకారం ఇప్పుడు విద్యార్థులకు ఏదైతే ట్రాకింగ్ అంటే వీళ్ళ యొక్క సిస్టమ్ ట్రాకింగ్ మీకు స్టూడెంట్ ఐడిలోనే మనకి ఎవరికి ఎంత పడ్డది, ఏ సంవత్సరం ఎంత ఫీజు రీయింబర్స్మెంట్ పడుతుంది, ఆ ట్రాకింగ్ సిస్టాన్ని కూడా గవర్నమెంట్ వారు ఒకసారి చెక్ చేసి ఇలా 3వ సంవత్సరానికి చదివేవాళ్ళు 4వ సంవత్సరం ఇలా చదువుతూ ఉంటారు. ఎక్కువ శాతం 23-24 సంవత్సరంలో రావాలి. ఇది చాలామంది విద్యార్థులుగా ఇలా మొత్తానికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఇట్లా మెడికల్ కాలేజెస్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించింది. ఆ కాలేజీల విషయంలో కూడా వస్తే మరి బీపీటీ వాళ్ళు వచ్చేసి 4.5 సంవత్సరాల కోర్సు, ఎంబీబీఎస్ వాళ్ళు వచ్చేసి 5.5 సంవత్సరాలు, ఇలా డెంటల్ వాళ్ళు వచ్చేసి 3 సంవత్సరాల కోర్సు ఉంటుంది, నర్సింగ్ వాళ్ళు వచ్చేసి 4 సంవత్సరాలు. ఇట్లా టోటల్గా వచ్చేసి ఎంబీబీఎస్ వాళ్ళు 5,500 మంది, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ మంది 17,100 మంది, ఇలా నర్సింగ్, ఆయుష్మాన్, ఇలా ఫార్మసీ, ఇలా మొత్తం మీద చూసుకుంటే ఆల్ ఓవర్ మీద 894 కాలేజీలు ఉన్నాయి. అలానే విద్యార్థుల సంఖ్య వచ్చి 17,000, ఇట్లా 11, ఇలా చాలామంది వచ్చేసి కనీసం సంవత్సరానికి వచ్చేసి 2,30,000 మంది విద్యార్థులు కూడా పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తూ ఉంటారు. వీరికి ఫీజులు కట్టుకుంటున్నారే కానీ ఇక్కడ ఆర్థిక భారం అనేది తల్లిదండ్రుల మీదే పడుతుంది. సో సకాలంలో ఈ యొక్క విద్యా వ్యవస్థను కాస్త మార్పులు కొద్ది చేసి విద్యార్థులకు సమానత్వంగా త్వరగా వారికి సత్వరంగా ఫీజులు బకాయిలు చెల్లించే విధంగా ప్రభుత్వం గారు చర్యలు తీసుకోవాలని ఇది సార్ దిస్ ఈజ్ హంబ్లీ రిక్వెస్టింగ్ సార్. ఇది మాకు చాలా అవసరము, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారందరి తరఫున ఈరోజు మీ మీడియాలో చెప్తా ఉండే ఈరోజు సీఎం సార్ గారు అలానే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా ఈ విషయం తెలియజేస్తున్నారు. సార్ మాకు సత్వరంగా మీ నుంచి మాకు న్యాయం జరగాలి అనేది మేము కోరుకుంటున్నాం. మాకు సరైన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. అండ్ ఫైనల్గా వచ్చేసి సార్ ఇది ఎక్కడా కూడా సార్ ఒక్క మాట సార్, ఇది ఎడ్యుకేషన్ అనేది నాట్ ఎ ప్రివిలేజ్ సార్. ఇది అంటే ఇది అందరికీ ఒక హక్కు లాంటిది. ఈ అందరి హక్కుని ఒక రెస్పాన్సిబిలిటీగా మనం చేయాలి. తల్లిదండ్రులకు మీ యొక్క మన గవర్నమెంట్ అనేది మీరు చేసేది పిల్లలందరికీ కానీ మా గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి మేము బాధ్యత రహితంగా ఉంటాము అనేది మీరు చెప్పారు. మేము నమ్ముతున్నాము కూడా. ఇప్పుడు కూడా ఆ రెస్పాన్సిబిలిటీగా మా అందరికీ కూడా సరైన న్యాయం జరగడానికి మీరు పూర్తి సహకారం కృషి చేస్తారని కోరుకుంటూ సత్వరంగా యొక్క బకాయిలు విడుదల చేస్తారని కోరుకుంటూ సీఎం గారికి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నా పేరు వచ్చేసి మారకుడి రామారావు. నేను తెలుగునాడు మెడికల్ స్టూడెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు చేస్తా ఉంటా. థ్యాంక్ యూ.